సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ పార్టీ తరపున మొత్తం 175 మంది ఎమ్మెల్యేల అభ్యర్థులను ఒకేసారిగా 24 మంది ఒక్క అమలాపురం మినహా 24 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను ఒకే విడతలో విడుదల చేశారు. గతంలో లాగే ధర్మాన ప్రసాదరావుతో పాటు ఎంపీ అభ్యర్థులను బాపట్ల ఎంపీ నందిగాం సురేష్తో ఆయన వినిపించారనమాట. సో భారీ మార్పులతో ఇంచుమించు అంటే 80కి పైగా ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు, 18 మంది కొత్త ఎంపీ అభ్యర్థులతో వైసీపీ సమూల మార్పులు చేసుకుంటూ వచ్చింది. వాటికి సంబంధించి మనం డీటెయిల్డ్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో వైసీపీ తన అభ్యర్థులను మార్చింది అనేది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎంపీ స్థానాల గురించి మాట్లాడుకున్న తర్వాత ఎమ్మెల్యే స్థానాల జోలికి పోదాం. ఎందుకంటే ఇది చిన్న లిస్ట్ కాబట్టి. శ్రీకాకుళం పేరాడ తిలక్, విజయనగరం చంద్రశేఖర్, విశాఖపట్నం బొత్స ఝాన్సీ లక్ష్మి, అనకాపల్లిని బ్లాంక్ పెట్టినరు. ఇది మేబీ అంటే ముద్రగడ పద్మనాభంకు ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే మరొక ఆమె పద్మ అని ఆమె లైన్లో ఉన్నారు. సో ఇద్దరిలో ఎవరికి దక్కుతుంది అన్నది చూడాల్సి ఉంది. అరకు చెట్టి తనుజ రాణి, కాకినాడ చలమల శెట్టి సునీల్, అమలాపురం రాపాక వరప్రసాదరావు, రాజమండ్రి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు, నర్సాపురం గూడూరి ఉమాబాల, ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ్, మచిలీపట్నం డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, విజయవాడ కేసినేని నాని, గుంటూరు కిలారి వెంకటరోషయ్య, నర్సారావుపేట పొల్లుబోయిన అనిల్ కుమార్ యాదవ్, బాపట్ల నందిగామ సురేష్ బాబు, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరు వీనంబాక విజయసాయి రెడ్డి, తిరుపతి మద్దిలి గిరిమూర్తి, చిత్తూరు ఎన్ రెడ్డప్ప, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, కర్నూలు బివై రామయ్య ఈయన మేయర్ అనమాట, నంద్యాల పోచ బ్రహ్మానంద రెడ్డి, హిందూపూర్ జోలరాశి శాంత, అనంతపురం మాలగుండ్ల శంకరనారాయణ. సో ఒకసారి ఈ ఎంపీ లిస్ట్ కనుక మనం చూసినట్టయితే మొత్తం అంటే 6గురికి మాత్రమే సిట్టింగ్ ఎంపీలకు స్థానాలు దక్కినాయి. మిగతా వాళ్ళంతా కూడా కొత్త అభ్యర్థులే. ఒకసారి ఇక్కడ చూడండి, అరకు గొడ్డేటి మాధవిని పక్కన పెట్టి ఈసారి చెట్టి తనుజారానికి అరకు సీటును హ్యాండ్ ఓవర్ చేశారనమాట. గత ఎన్నికల్లో ఆమె 2,24,089 ఓట్ల మెజారిటీతో గెలిచారనమాట. ప్రస్తుతం అంటే కొన్ని అనారోగ్య కారణాలతో ముందే చెప్పారనమాట ఆమెను తప్పించారు. ఇక శ్రీకాకుళం స్థానాన్ని గత ఎన్నికల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు 6,653 ఓట్లతో గెలిచాడు. ఆ స్థానాన్ని ఈసారి కైవసం చేసుకునేందుకు పేరాడ తిలక్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్ చేశారనమాట. ఇక విజయనగరం గత ఎన్నికల్లో బెల్లన చంద్రశేఖర్ 48,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఈసారి ఆ స్థానాన్ని మజ్జి శ్రీనివాస్తో ఫిల్ చేశారనమాట. ఇక విశాఖపట్నం గత ఎన్నికల్లో ఎంవి సత్యనారాయణ ఈయనను ఎమ్మెల్యేగా మార్చి ఈ స్థానాన్ని బొత్స ఝాన్సీ లక్ష్మికి అప్పగించారనమాట. గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో బొత్స ఝాన్సీ విశాఖపట్నం నుంచి గెలిచిన చరిత్ర ఉందన్నమాట. ఇక అనకాపల్లిలో బీశెట్టి వెంకట సత్యవతిని తప్పించి ప్రస్తుతం ఈ స్థానాన్ని అంటే ముద్రగడ పద్మనాభంకి ఇస్తారా లేదంటే కిలారు పద్మకు ఇస్తారా అన్నది సస్పెన్స్గా మారిందనమాట. వైసీపీ ప్రకటించిన 24 మందిలో ఇది ఒక్క స్థానం మాత్రమే ఖాళీ ఉందన్నట్టుగా. కాకినాడ వంగా గీతను ప్రస్తుతం అంటే పిఠాపురానికి మార్చారు. ఈ స్థానాన్ని చలమలశెట్టి సునీల్ ఈయన గత 4 ఎన్నికల్లో అంటే 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన తర్వాత ఆయన టీడీపీలోకి మారి ఆ తర్వాత మళ్ళీ వైసీపీలోకి వచ్చి ఆ తర్వాత టీడీపీ ఇట్లా అంటే 4 సార్లు ఓడిపోయిన అనుభవం ఉంది, సానుభూతి ఉన్న నేపథ్యంలో ఈసారి చలమలశెట్టి సునీల్కు ఇచ్చారనమాట. ఇక అమలాపురంలో చింతా అనురాధ గత సిట్టింగ్ ఎంపీని తప్పించి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రీసెంట్గా ఆయన వైసీపీ కండువా కప్పుకోవడంతో ఆయనకు ఎస్సీ స్థానాన్ని ఆయనకి ఇచ్చారనమాట. ఇక రాజమండ్రి మార్గాని భరత్ను ఎమ్మెల్యేగా మారుస్తూ గత ఎన్నికల్లో 1,20,000 మెజారిటీతో గెలిచిన మార్గాని భరత్ను ఎమ్మెల్యేగా షిఫ్ట్ చేస్తూ ఆయన స్థానంలో గూడూరు శ్రీనివాస్కు ఇచ్చారనమాట. ఇక నరసాపురంలో రఘురామకృష్ణరాజు మొదటి నుంచి అంటే ఎన్నికల గెలిచిన ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తూ ఆయన వైసీపీకి దూరం అయ్యారు. అయితే మొన్ననే పార్లమెంట్ సభ్యత్వం రద్దయింది. ఆయన స్థానంలో గతంలో వాస్తవానికి గోగరాజు రంగరాజు, శ్యామలాదేవి, గుబ్బల తమ్మయ్య లాంటి వాళ్ళ పేర్లు వినిపించినా కూడా ఫైనల్గా గూడూరు ఉమబాలను ఫైనల్గా ఎంపిక చేశారనమాట. ఈమె అంటే చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. విద్యార్థి దశ నుండి ఆమె ఏఐసిసిలో పనిచేస్తూ విద్యార్థి నేతగా తర్వాత ఆ జిల్లాలో చాలా పదవులు కూడా ఆమె అనుభవించారు. ఈ నేపథ్యంలో అంటే 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత గూడూరు ఉమబాలను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఫైనల్గా ఆమెకు ఇప్పుడు సీట్ ఇచ్చారనమాట. అంటే ఇప్పటిదాకా అంటే రఘురామకృష్ణరాజుకు
ఏ పార్టీ టికెట్ ఇస్తుందో ఇంకా గ్యారంటీ లేదు. ఆయన టికెట్ ఉందో లేదో కూడా గ్యారంటీ లేని పరిస్థితిలో ఒకవేళ ఆయనకి ఇస్తే ఒక లేడీ చేతుల్లో ఓడించిన చరిత్ర సృష్టించాలన్న ఉద్దేశంతో గూడూరు ఉమాబాలను ఎంపిక చేశారన్నమాట. ఇక ఏలూరులో కోటగిరి శ్రీధర్ గతంలో సిట్టింగ్ ఎంపీని ఆయన పక్కకు తప్పిస్తూ ఆయన స్థానంలో కారుమూరి కుమార్ సునీల్ యాదవ్ను రంగంలో దింపారు. ఇక మచిలీపట్నం వల్లభనేని బాలశౌర్య ఆయన జనసేనలో చేరి ఇప్పుడు మచిలీపట్నం స్థానం నుంచే ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అయితే ఆయన స్థానంలో సింహాద్రి చంద్రశేఖర్ రావుకు టికెట్ ఇచ్చారనమాట. ఇక విజయవాడ గత ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ నుంచి గెలిచారు. ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. అదే స్థానాన్ని కేశినేని నానితో వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపుతున్నారు. ఇక గుంటూరు గల్లా జయదేవ్ కాడి దించేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పి చెప్పడంతో టీడీపీ నుంచి ఇంకా ఎవరికి అన్నది క్లారిటీ రాలేదు. వైసీపీ మాత్రం కిలారు వెంకటరామయ్యకు అక్కడ స్థానం ఇచ్చింది. తర్వాత నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల్లో 153,000 ఓట్లతో గెలిచిన నేపథ్యంలో ఆయన టీడీపీతో మొదటి నుంచి లాలూజీ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా వెళ్ళమని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినా ఎక్కలేదు. దాంతో టీడీపీలో చేరిపోయారు. ఆయన మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదు. కానీ ఈ ప్లేస్లో పొల్లుబోయిన అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రిని భారీ నీటిపారుదల శాఖ మంత్రిని ఫీల్డ్ చేశారనమాట. ఇక బాపట్ల నందిగామ సురేష్ని కొనసాగించారు. తర్వాత ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి బదులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయనను ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈయనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈయన స్థానంలో తన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని రంగంలోకి దింపారనమాట. ఇండియాలో పోచా బ్రహ్మానంద రెడ్డి సిట్టింగ్ ఎంపీనే కొనసాగిస్తూ వస్తున్నారు. తర్వాత కర్నూలు సంజీవ్ కుమార్ ఈయన టీడీపీలో చేరిపోయారు. బివై రామయ్య మేయర్ను అక్కడ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారనమాట. ఇక అనంతపూర్లో తలారి రంగయ్య గత ఎన్నికల్లో 141,000 మెజార్టీతో గెలిచారు. ఆయనను పక్కకు పెట్టి అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చి మాలగుండ్ల శంకర్ నారాయణకు అనంతపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక హిందూపురంలో కురువ గోరంట్ల మాధవ్ గత ఎన్నికల్లో 140,000 పైచిలుకు ఓట్లతో గెలిచిన నేపథ్యం ఉన్న ఆయన అంటే సెక్స్ టేపులు న్యూడ్ వీడియోల కారణంగా పాపం బలి అయిపోయాడు అనమాట. ఆయన స్థానంలో జోలద రాశి శాంతకు బీసీ అభ్యర్థికి ఈ హిందూపురం ఎంపీ టికెట్ కూడా ఇచ్చారనమాట. ఇక కడప జిల్లా కడప టికెట్ను వైఎస్ అవినాష్ రెడ్డికే కేటాయించారు. నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చి ఆయన స్థానంలో వేణుంబాక విజయసాయి రెడ్డిని అక్కడ కొనసాగించారనమాట. ఇక తిరుపతి మద్దిలి గురుమూర్తి యాక్చువల్గా బై ఎలక్షన్స్లో మద్దిలి గురుమూర్తి ఘన విజయం సాధించారు. ఆయననే మళ్ళీ కొనసాగించారనమాట. రాజంపేట పివి మిథున్ రెడ్డి, చిత్తూరులో ఎన్ రెడ్డప్పను కొనసాగించారనమాట. ఇట్లా మొత్తంగా 6 అభ్యర్థులను మాత్రమే సిట్టింగ్ ఎంపీలను మాత్రమే కొనసాగించి మిగతా 18 స్థానాల్లో కొత్త అభ్యర్థులను తీసుకొచ్చారు. ఒక అనకాపల్లి సీటు మాత్రం ఖాళీగా ఉంచారనమాట. ఇది ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన మార్పులు వైసీపీలో. ఇక దీనికి సంబంధించి ఇప్పటిదాకా అంటే టీడీపీలో ఎవరికి సీట్ వస్తుంది అన్నది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆ పార్టీ కూటమి నుంచి ఎంపీ అభ్యర్థులు ఎవరన్నది ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎంపీ అభ్యర్థులను విడుదల చేయలేదు. కాబట్టి ఒకవేళ విడుదల చేసిన తర్వాత వారి బలాబలాలను అంచనా వేస్తూ మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టు. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి చూసుకుంటే మొత్తం 80 మందికి పైగా మార్పు చేర్పులతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో మొత్తం 175 మందికి 175 మంది అభ్యర్థులను విడుదల చేసింది వైసీపీ. ఈ నేపథ్యంలో అంటే మొత్తం సామాజిక సమీకరణలను పెద్ద ఎత్తున అమలు చేస్తూ గత ఎన్నికల్లో అంటే 2019లో 2024లో జరిగిన మార్పులు ఏందన్నది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకున్న తర్వాత ఆ అభ్యర్థుల గురించి చర్చించుకుందాం. ఎస్సీ 29, ఎస్టీ 7 ఇవి రిజర్వ్డ్ స్థానాలు కాబట్టి వీటిలో వాళ్ళకే ఇస్తారు. ఇక బీసీలకు గత ఎన్నికల్లో 41 మందికి ఇస్తే ఈసారి మాత్రం 48 మందికి కేటాయించారనమాట. ఇది భారీ మార్పు. ఇక ఎస్సీ సేమ్ 29, 7 స్థానాలు వీళ్ళను కంటిన్యూ చేశారు. ఇక మొత్తం ఈ 175 స్థానాల్లో మహిళలకు గత ఎన్నికల్లో 15 మందికి ఇస్తే ఈసారి 19 మందికి పెంచారనమాట. మైనారిటీలను గత ఎన్నికల్లో 5 స్థానాలు ఇస్తే ఈసారి ఆ సంఖ్య 7కు పెరిగిందనమాట. ఇవి మేజర్ మార్పులు. అంటే మొత్తంగా బీసీలు 7 పెరిగారు, మైనారిటీలు 2 పెరిగారు, మహిళలు 6 మంది ఎక్కువ మందికి ఇచ్చారనమాట. ఇది ఇక్కడ జరిగిన మార్పులు అనమాట. బీసీలు 7, మైనారిటీలు 2, ముస్లిమ్స్ మహిళలు ఫిమేల్ అభ్యర్థులు 6. ఇవి అంటే మేజర్గా ఈరోజు విడుదల చేసిన మార్పులలో చోటు చేసుకున్న అద్భుతాలు అనమాట.
ఇక డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏ స్థానంలో ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారనేది. ఇచ్చాపురం యాక్చువల్గా అక్కడ సిట్టింగ్ అభ్యర్థి అశోక్ బెందలం. ఈ స్థానంలో పిరియా సాయిరాజ్ను ఎంపిక చేసింది మన వైసీపీ సర్కారు. తర్వాత పలాస ఈదిరి అప్పలరాజునే కంటిన్యూ చేశారు. టెక్కలిలో కింజారపు ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు ప్లేస్లో దువ్వాడ శ్రీనివాస్ను ఎంపిక చేశారు. పాతపట్నం రెడ్డి శాంతిని కొనసాగించారు. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావుని కొనసాగించారు. ఆమదాల వలస తమ్మినేని సీతారాంని కొనసాగించారు. ఎచ్చెర్ల గొర్రె కిరణ్ కుమారు. తర్వాత నర్సన్నపేట ధర్మాన కృష్ణదాస్, రాజాం కంబాల జోగులు, పాలకొండ విశ్వరాయ్ కళావతి కొనసాగించారు. రాజాం ఇక్కడ మొత్తం అంటే 3 స్థానాల్లో కొత్త అభ్యర్థులు అనమాట. రాజాంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు తప్పించి డాక్టర్ తలే రాజేష్కి ఇచ్చారనమాట. ఇక మిగతా అంటే ఇవి 2 టీడీపీ గెలుచుకున్న స్థానాల్లో వీళ్ళు అభ్యర్థులుగా మారిపోయారు. ఇక విజయనగరం జిల్లాలో ఎట్లాంటి మార్పులు లేవు, అందరూ సిట్టింగ్లే. కురుపాం పాముల పుష్పవాణి, పార్వతీపురం అలజంగి జోగారావు, సాలూరు పీడిక రాజనదుర, బొబ్బిలి సంబగాని అప్పలనాయుడు, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, గజపతి నగరం బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్ల బడ్డుగొండ అప్పలనాయుడు, విజయనగరం వీరభద్రస్వామి కోలగట్ల, శృంగవరపు కోట కడుబండి శ్రీనివాసరావు. ఇట్లా మొత్తం అంటే విజయనగరం జిల్లాలో ఎట్లాంటి మార్పులు లేవు. ఇక పోతే విశాఖపట్నంలో భారీ మార్పులతో వైసీపీ అభ్యర్థుల లిస్టు కొనసాగింది. భీమిలిని ముత్తంశెట్టి శ్రీనివాసరావు సిట్టింగ్ అభ్యర్థిగా ఇచ్చారు. ఇక టీడీపీ గెలుచుకున్న 4 స్థానాల్లో విశాఖపట్నం ఈస్ట్లో ఎంవివి సత్యనారాయణ ఎంపిక చేశారు. విశాఖపట్నం సౌత్లో వాసుపల్లి గణేష్ను, విశాఖపట్నం నార్త్లో కమ్మల కనపరాజు, విశాఖపట్నం వెస్ట్లో అడారి ఆనంద్ను ఎంపిక చేశారు. యాక్చువల్గా ఈ స్థానంలో మళ్ళా విజయప్రసాద్ పేరు వినిపించింది. సో ఆయనను కాకుండా అడారి ఆనంద్కు కేటాయించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ను గాజువాకకు తీసుకొచ్చి ఫీల్డ్ చేశారనమాట. ఈయన గతంలో అనకాపల్లి నుంచి గెలిచారనమాట. ఈయనను ప్రస్తుతం గాజువాకకు తీసుకొచ్చి షిఫ్ట్ చేశారనమాట. ఇది విశాఖపట్నంలో జరిగిన మార్పు. ఇక చోడవరం కర్ణం ధర్మశ్రీ సిట్టింగ్ ఎమ్మెల్యేని కొనసాగించారు. మాడుగుల బూది ముత్యాల నాయుడిని కొనసాగించారు. ఇక పాలేరుకు అరకులోయకు సంబంధించి చెట్టి పాల్గొనను తప్పించి రేగ మత్స్యలింగంను ఎంపిక చేసిందనమాట. పాడేరులో కోటగొల్లి భాగ్యలక్ష్మిని తప్పించి మత్స్యరాస విశ్వేశ్వరరాజును కొనసాగించారనమాట. ఇక అనకాపల్లి గుడివార అమర్నాథ్ను గాజువాకకు షిఫ్ట్ చేశారు కదా, ఆయన స్థానంలో మలసాల భరత్ కుమార్ పేరును అనౌన్స్ చేశారు. ఇక పెందుర్తి యలమంచిలి ఈ 2 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులు అన్నంరెడ్డి అదీప్రాజును, ఉప్పలపాటి వెంకటరమణ మూర్తిని కొనసాగించారు. పాయకరావుపేటలో గొల్లబాబురావును తప్పించి కంబాల జోగులను ఇక్కడ ఫీల్డ్ చేశారనమాట. ఇక నర్సీపట్నం ఉమాశంకర గణేష్ను కొనసాగించారనమాట సిట్టింగ్ అభ్యర్థిని. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. తునిలో సిట్టింగ్ అభ్యర్థి దాడిశెట్టి రాజానే కొనసాగించారు. ప్రత్తిపాడులో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ని తప్పించి పరుపుల సుబ్బారావుకి ఇచ్చారు. పిఠాపురంలో పెండెం దొరబాబును తప్పించి ఇప్పుడు వంగ గీత ఈ స్థానంలో అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటున్న నేపథ్యంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వంగ గీతను ఇక్కడ పెట్టారు. ఆమె కూడా కాపు సామాజిక వర్గమే, పైగా 90,000కు పైగా కాపు ఓటర్లు ఉన్న నేపథ్యంలో వంగ గీత ఇక్కడ ఈజీగా గెలుస్తుందని చెప్పి వైసీపీ సమీకరణం అనమాట. ఇక కాకినాడ రూరల్లో కురసాల కన్నబాబుని కంటిన్యూ చేశారు. పెద్దాపురంలో గత ఎన్నికల్లో నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేసి గెలిచారనమాట. ఆ స్థానంలో దౌలూరి దొరబాబును కేటాయించారనమాట. గతంలో తోటా వాణి పేరు వినిపించింది, కానీ ఫైనల్గా దౌలూరి దొరబాబు అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారనమాట. ఇక అనపర్తి సాతి సూర్యనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని కొనసాగిస్తున్నారు. కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని సిట్టింగ్ ఎమ్మెల్యేని కొనసాగుతున్నారు. ఇక రామచంద్రపురంలో చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను తప్పించి పిల్లి సూర్యప్రకాశ్రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ మంత్రి తనయుడిన, సో ఆయన రాజ్యసభకు పంపించి ఆయన అంటే ఇప్పుడు అనారోగ్య కారణాల రీత్యా వయసు పైబడిన రీత్యా ఆయన పక్కన పెట్టి పిల్లి సూర్యప్రకాష్ ఆయన రాజకీయ వారసుడిగా ఆయన కొడుకుకి ఇచ్చారనమాట. ఉమ్మడివరంలో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సిట్టింగ్నే కొనసాగించారు. అమలాపురంలో పినపి విశ్వరూప్ సిట్టింగ్నే కొనసాగించారు. ఇక రాజోలు గతంలో గెలిచిన రాపాక వరప్రసాద్ను ఇంతకుముందే మనం చూసినాం కదా, ఈయనను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా మార్చడంతో ఈ స్థానంలో రాజోలులో గొల్లపల్లి సూర్యారావు మొన్ననంటే టీడీపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు ఈ స్థానాన్ని కేటాయించారనమాట. ఇకపోతే గన్నవరం కొండేటి చిట్టిబాబు పి గన్నవరం అనమాట విప్పర్తి వేణుగోపాల్ను కేటాయించారు. తర్వాత కొత్తపేట చీర్ల జగ్గిరెడ్డి సిట్టింగ్నే కొనసాగించారు. మండపేట ఇది గతంలో టీడీపీ సీటు, పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుకున్నారు కానీ తర్వాత తోట త్రిమూర్తులకు కేటాయించారు.
ఇక రాజానగరంలో జక్కంపూడి రాజానే సిట్టింగ్ ఎమ్మెల్యేనే కొనసాగించారు. ఇక ఈ 2 స్థానాలు గతంలో టీడీపీ గెలుచుకుంది. ఇక్కడ ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ గోరంట్ల బుచ్చే చౌదరినే టీడీపీకి క్లోజ్ చేసింది. ఈ 2 స్థానాల్లో మార్గాని భరత్నం గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచిన మార్గాని భరత్రామ్ను రాజమండ్రి సిటీకి ఫీల్డ్ చేశారు. తర్వాత రాజమండ్రి రూరల్లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఎంపిక చేశారనమాట. ఇక జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు స్థానంలో తోట నరసింహాన్ని ఎంపిక చేశారు. రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మినే మళ్ళీ కొనసాగించారనమాట. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే కొవ్వూరులో తానేటి వనితను పక్కకు పెట్టి తలారి వెంకటరావుకు ఆ స్థానాన్ని కేటాయించారు. ఇక నిడదవోలు స్థానంలో శ్రీనివాస నాయుడును సిట్టింగ్ ఎమ్మెల్యేనే కొనసాగిస్తున్నారు. ఇక ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథరాజునే మళ్ళీ కంటిన్యూ చేశారు. పాలకొల్లు గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఈ స్థానంలో గుడాల శ్రీహరిరావును ఎంపిక చేశారు. గతంలో సిహెచ్ సత్యనారాయణమూర్తి డాక్టర్ బాబ్జీ పేరు వినిపించిన అనూహ్యంగా గుడాల శ్రీహరిరావును తెర మీదకి తీసుకొచ్చారన్నమాట. ఇక నరసాపురంలో ముదునూరి ప్రసాదరాజునే సిట్టింగ్నే కొనసాగిస్తున్నారు. భీమవరం గ్రంథి శ్రీనివాసనే కొనసాగిస్తున్నారు. తర్వాత ఉండిలో మంతెన రామరాజు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ ఈ స్థానం నుంచి పివిఎల్ నరసింహరాజును ఎంపిక చేశారు. ఇక మిగతా స్థానాల్లో తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు వీటన్నింటిలో కూడా సిట్టింగ్ అభ్యర్థులే. కారుమూడు వెంకటనాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, పుప్పాల శ్రీనివాసరావు, కొటారి అబ్బయ్య చౌదరి, తర్వాత ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణప్రసాద్ వీళ్ళే కొనసాగుతున్నారు అనమాట. ఇక గోపాలాపురంకు సంబంధించి తలారి వెంకటరావును పక్కన పెట్టి తానేటి వనితకు ఆ స్థానాన్ని కేటాయించారు. పోలవరంలో తెల్లం బాలరాజు స్థానంలో ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి కేటాయించారు. ఇక చింతలపూడి ఉన్నమట్ల ఎలిజా ఈయన స్థానంలో కంబం విజయరాజుకు కేటాయించారనమాట. ఈయనను యాక్చువల్గా ఎంపీగా తీసుకెళ్దాం అనుకున్నారు కానీ అక్కడ సమీకరణాలు సెట్ కాలేదు. సో ఈ ఎలిజా స్థానంలో కంబం విజయరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ పడబోతున్నారు అనమాట. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తిరువూరులో కొక్కిలిగడ్డ రక్షనిధి స్థానంలో నల్లగడ్ల స్వామిదాస్ వచ్చి చేరారు. నూజివీడు మేఘా వెంకటప్రతాప్ అప్పారావును సిట్టింగ్ అభ్యర్థిని కంటిన్యూ చేస్తున్నారు. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ ఈయన టీడీపీ నుంచి గెలిచినా కూడా జస్ట్ నెలల వ్యవధిలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి సైలెంట్గా ఉండిపోయారు అన్నమాట. అంటే వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్లా హోల్డ్లో పెట్టారు. లాస్ట్కు మొన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి అనర్హత వేటుపడ్డ 8 మంది ఎమ్మెల్యేలో కూడా వంశీమోహన్ కూడా ఉన్నారనమాట. ఆయన ఇప్పుడు గన్నవరంలో ఫీల్డ్ అయిపోయారనమాట. ఇక గుడివాడలో కొడాలి నాని ఈయనను అంటే వివాదాస్పద మంత్రిగా ఎమ్మెల్యేగా ఉంటున్న నేపథ్యంలో ఆయనకు టికెట్ వస్తుందో రాదో అన్న అనుమానాలు వ్యక్తమైనాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని మీదనే ఫెయిత్ అంటే నమ్మకం పెట్టుకున్నారు. ఇక కైకలూరులో దూలం నాగేశ్వరరావు సిట్టింగ్ ఎమ్మెల్యేని కొనసాగిస్తున్నారు. పెడరాలో జోగి రమేష్ను మార్చి అంటే ఆయనకు వేరే స్థానం కేటాయించారనమాట. ఉప్పల రమేష్ రామును ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇక మచిలీపట్నం మంత్రి పేర్ని నాని వెంకటరామయ్య స్థానంలో ఆయన కొడుకు పేర్ని వెంకట సాయికృష్ణమూర్తిని కిట్టును ఫీల్డ్ చేశారనమాట. ఇక అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు ఆయననే సిట్టింగ్ అభ్యర్థిగా కొనసాగిస్తున్నారు. పామర్రు అనిల్ కుమార్ కైలేను ఆయననే కొనసాగిస్తున్నారు. పెనమలూరు కొలుసు పార్థసారథి ఈయన టీడీపీలోకి వెళ్లడంతో ఆయన స్థానంలో జోగి రమేష్ను పెడర నుంచి తీసుకొచ్చి పెనమలూరులో ఈయనను నిలబెట్టారనమాట. ఇక విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానంలో షేక్ ఆసిఫ్ అంటే మైనార్టీ అభ్యర్థికి కేటాయించారు. విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకొచ్చి పెట్టారనమాట. అంటే విజయవాడ వెస్ట్ నుంచి తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్లో ఆయన నిలబెట్టారు. ఇక విజయవాడ ఈస్ట్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు నిలబడ్డారు. ఆయనకు పోటీగా దేవినేని అవినాష్ని ఈసారి రంగంలోకి దింపారనమాట. మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈయన టీడీపీలో చేరడంతో ఈయన స్థానంలో సర్నాల తిరుపతిరావు యాదవ్ ఈయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అనమాట. ఈయన తీసుకొచ్చి పెట్టిరుగా. నందిగామ అండ్ జగ్గైపేట ఇద్దరిని కూడా సిట్టింగ్ అభ్యర్థులను కొనసాగిస్తారు. మొండికోట జగన్మోహన్ రావు అండ్ సామినేని ఉదయ్ భానునే కంటిన్యూ చేస్తున్నారనమాట. ఇక గుంటూరులో కూడా చాలా మార్పులు జరిగినాయి. పెదకూరపాడులో నంబూరి శంకర్రావు సిట్టింగ్ అభ్యర్థిని కొనసాగించారు. తాడికొండ ఎస్సీ ఉండవల్లి శ్రీదేవి ఈమె టీడీపీలో చేరడంతో ఆమె స్థానంలో మేఘతోటి సుచరితను ఎక్కడ ప్రతిపాడు నుంచి గెలిచిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు అనమాట తాడికొండలో. ఇక మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో గెలిచారు. ఆయన తర్వాత కాంగ్రెస్లో చేరి మళ్ళీ వైసీపీలోకి తిరిగి వచ్చారు. అయితే ఆయన స్థానంలో మురుగుడు లావణ్య
ఈయన ఈ స్థానం నారా లోకేష్ అనమాట. నారా లోకేష్కు పోటీగా మురుగుడు లావణ్యని ఫీల్డ్ చేశారనమాట. ఇక పొన్నూరులో కిలారి వెంకటరోసయ్యను ఈయన తీసుకెళ్లి గుంటూరు ఎంపీ అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో పొన్నూరు నుంచి అంబటి రాంబాబు తనయుడు అంబటి మురళిని ఇక్కడ నిలబెట్టారనమాట. వేమూరు మేరుగు నాగార్జున ఈయనకు వేరే స్థానం కేటాయించారు, అది మళ్ళీ మాట్లాడుకుందాం. ఈయన స్థానంలో వినుకోటి అశోక్ బాబును ఎంపిక చేశారు. రేపల్లె ఇది టీడీపీ గెలుచుకున్న స్థానం. ఇక్కడ మోపిదేవి వెంకటరమణ గతంలో ఉండే, అయితే ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో డాక్టర్ ఈవూరి గణేష్ను ఎంపిక చేశారు. ఇక తెనాలి అన్నబోతుని శివకుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేని కొనసాగిస్తున్నారు. బాపట్ల కోన రఘుపతి సిట్టింగ్ అభ్యర్థిని కొనసాగించారు. ప్రతిపాటి మేఘతోటి సుచరిత తాడికొండకు షిఫ్ట్ అవడంతో ఈ స్థానంలో బాలసాని కిరణ్ కుమార్ని ఎంపిక చేశారు. గుంటూరు వెస్ట్ గతంలో టీడీపీ గెలుచుకున్న స్థానం ఇది. ఈయన వైసీపీలోకి వచ్చినా కూడా ఈయనకు కాదని మంత్రి విడుదల రజని గుంటూరు వెస్ట్లో నిలబెట్టారనమాట. గుంటూరు ఈస్ట్లో మొహమ్మద్ ముస్తఫా షేక్ స్థానంలో షేక్ నూర్ ఫాతిమాను ఎంపిక చేశారు. ఇక గుంటూరు ఈస్ట్లో చిలకలూరుపేటలో విడుదల రజనిని గుంటూరు వెస్ట్కు మార్చిన తరుణంలో విడుదల రజని స్థానంలో కాబట్టి శివనాగ మనోహర్ నాయుడును ఇక్కడ ఎంపిక చేశారనమాట. ఇక మిగతా స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులే నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి అంబటి రాంబాబు, వినుకొండ బోర్ల బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ అభ్యర్థులను ఇక్కడ కొనసాగిస్తున్నారు అనమాట. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే చాలా మార్పులు జరిగినాయి. ఎర్రగొండపాలెం ఆదిమూలపు సురేష్ని ఎక్కడికి కొండపికి మార్చారనమాట. ఈయన స్థానంలో తాటిపర్తి చంద్రశేఖర్ను ఎంపిక చేశారు. దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానంలో బూచపల్లి శ్రీనివాసరెడ్డి వచ్చారు. తర్వాత పర్చూరు, అద్దంకి, చీరాల ఈ 3 టీడీపీ గెలుచుకున్న స్థానాలు. ఈ స్థానాల్లో యాదం బాలాజీ పర్చూరు నుంచి, అద్దంకి నుంచి పానం చిన్న హనిమిరెడ్డి గతంలో ఈ స్థానం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తారనుకున్నారు, కానీ ఆయన వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో పానం చిన్న హనిమిరెడ్డిని ఎంపిక చేశారు. ఇక చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ పేరు వినిపించిన లాస్ట్కు కరణం వెంకటేష్ను రంగంలోకి దింపారు. ఇక సంతనూతలపాడు టీజీఆర్ సుధాకర్ బాబు స్థానంలో మేరుగ నాగార్జున అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారనమాట. ఇక ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డిని సిట్టింగ్ ఎమ్మెల్యేని కొనసాగించారు. ఇక కందుకూరు మానుగుంట మహేందర్ రెడ్డి స్థానంలో బుర్రా మధుసూదన్ యాదవ్ని తీసుకొచ్చి పెట్టారు. ఇక కొండపి ఎస్సీ ఇది టీడీపీ స్థానం, టీడీపీ గెలిచిన స్థానం గతంలో. ఈ స్థానంలో ఆదిమూలపు సురేష్ మంత్రిని తీసుకొచ్చి పెట్టారనమాట. ఇక మార్కాపురం కుందూరు నాగార్జున రెడ్డి స్థానంలో అన్న రాంబాబు, గిద్దలూరు అన్న రాంబాబు స్థానంలో కుందూరు నాగార్జున రెడ్డిని మార్చారనమాట. కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానంలో దద్దాల నారాయణ యాదవ్ తీసుకొచ్చి పెట్టారు. ఇవి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న మార్పులు. ఒక్క ఒంగోలు మినహాయిస్తే అన్నింటిని కూడా మార్చారనమాట. ఇక్కడ నెల్లూరులో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. అన్ని స్థానాలను కూడా వైసీపీ గెలుచుకున్న నేపథ్యంలో సిట్టింగ్ నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను ఇప్పుడు నర్సారావుపేటకు ఎంపీగా అభ్యర్థిగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో మహమ్మద్ ఖలీల్ అహ్మద్, తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయన టీడీపీలో చేరడంతో ఈయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈయన గతంలో నెల్లూరు ఎంపీ స్థానంలో ఈయన గెలిచారు కాబట్టి ఈయన తీసుకొచ్చి అనిల్ కుమార్ ప్లేస్లో నిలబెట్టారనమాట. ఈ స్థానాన్ని విజయసాయి రెడ్డితో ఫిల్ చేశారు. ఇక సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి ఈయననే కొనసాగిస్తున్నారు. గూడూరు వెలగపల్లి ప్రసాదరావుని స్థానంలో మేరుగ మురళీధర్ని ఎంపిక చేశారు. సుల్లూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేనే కిలివేటి సంజీవయ్యనే కొనసాగిస్తున్నారు. వెంకటగిరిలో ఆనం రామనారాయణ ఈయన టీడీపీకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన స్థానంలో నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డినే కొనసాగించారనమాట. ఇది నెల్లూరుకు సంబంధించిన మార్పులు. ఇక కడప జిల్లా విషయానికి వస్తే పెద్దగా మార్పులేం లేవు, అందరూ సిట్టింగ్ అభ్యర్థులే. ఒక్క రాజంపేటలో మాత్రం మేడ వెంకట మల్లికార్జున రెడ్డిని తప్పించి ఆకెపాటి అమర్నాథ్ రెడ్డిని కొనసాగించారు. ఇక బద్వేల్లో దాసరి సుధా, కడపలో బేపారి అంజాద్ షేక్ పాషా, కోరముట్ల శ్రీనివాసులు, రాయచోటి గడికోటి శ్రీకాంత్ రెడ్డి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కమలాపురం పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు మూలె సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు శెట్టిపల్లి రఘురామరెడ్డి సిట్టింగ్ అభ్యర్థులే కొనసాగించారు. పెద్దగా మార్పులు ఒక రాజంపేట తప్పిస్తే కడప జిల్లాలో. ఇక కర్నూలు జిల్లాలో మొత్తం అంటే 14 స్థానాల్లో 5 మార్పులు ఉన్నాయి. మిగతా అన్నింటిలో కూడా వైసీపీ అభ్యర్థులే సిట్టింగ్ అభ్యర్థులే కొనసాగుతున్నారు అనమాట. ఆలగడ్డ గంగుల బిజేంద్ర రెడ్డిని కొనసాగిస్తున్నారు.
శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డిని కొనసాగిస్తున్నారు. నందికోట్కూరులో తోగూరు ఆథర్ ఈయన కొంచెం ఎక్స్ట్రాలేషన్ అని చెప్పి ఆయన పక్కన పెట్టారు. ఆయన స్థానంలో దారా సుధీర్ని ఎంపిక చేశారు. ఇక కర్నూలు అబ్దుల్ హఫీజ్ ఖాన్ స్థానంలో మహమ్మద్ ఇంతియాజ్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చారనమాట. ఇక నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని సిట్టింగ్ని కొనసాగించారు. పాణ్యం కాడసాని రాంభూపాల్ రెడ్డిని కొనసాగించారు. డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ కంగటి శ్రీదేవి, కోడుమూరు జరదొడ్డి సుధాకర్, ఎమ్మిగనూరు చెనకేశ్వర రెడ్డి, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు గుమ్మనూరు జయరాం ఈయన టీడీపీలోకి వెళ్ళడంతో ఆయన స్థానంలో బుసినే విరూపాక్షికి ఇచ్చారనమాట. ఇక ఎమ్మిగనూరులో బుట్టారేణుకను ఈమె గతంలో కర్నూలు ఎంపీగా గెలిచింది. తర్వాత టీడీపీలోకి వెళ్ళింది. మళ్ళా వైసీపీలోకి వచ్చిన తరుణంలో ఈమెను ఎమ్మెల్యేగా ఎమ్మిగనూరుకు షిఫ్ట్ చేశారనమాట. కోడుమూరులో జరదొడ్డి సుధాకర్ స్థానంలో ఆదిమూలపు సతీష్కి ఇచ్చారనమాట. ఇవి కర్నూలు జిల్లాలో జరిగిన మార్పులు. ఇక అనంతపూర్ జిల్లాలో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే రెండింట్లో టీడీపీ అభ్యర్థులను మినహాయిస్తే 6 స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు అనమాట. రాయదుర్గ్ కాపు రామచంద్రారెడ్డి స్థానంలో ఈయన టీడీపీకి వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో మెట్టు గోవిందరెడ్డిని ఎంపిక చేశారు. తర్వాత గుంతకల్లో వెంకటరామరెడ్డి సిట్టింగ్నే కొనసాగిస్తున్నారు. తర్వాత తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డినే కొనసాగిస్తున్నారు. సింగనమల జొన్నలగడ్డ పద్మావతి వైసీపీని సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించి మన్నెపాకుల వీరాంజనేయుల్ని ఎంపిక చేశారు. ఇక అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డిని కొనసాగించారు. కళ్యాణ్ దుర్గ్ కేవీ ఉషశ్రీ చరణ్ను తప్పించి తలారి రంగయ్యకి ఇచ్చారనమాట. ఈ ఉషశ్రీని పెనుగొండకు మార్చారనమాట. ఇక రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కొనసాగిస్తున్నారు. మడకశిఖర తిప్పేస్వామి స్థానంలో ఈరలక్కప్ప ఒక సాధారణ వెనుకబడ్డ వర్గానికి చెందిన ఈరలక్కప్పని తీసుకురావడం అనేది సంచలనం అనమాట అనంతపురం జిల్లాలో. ఇక హిందూపురంలో నందమూరి బాలకృష్ణకు పోటీగా తిప్పేగౌడ నారాయణ దీపికను ఎంపిక చేశారనమాట మహిళను. ఈ మొత్తం లిస్టులో కొన్ని ఆసక్తికర పరిణామాలు ఏంటంటే హిందూపూర్లో బాలయ్య మీద, మంగళగిరిలో నారా లోకేష్ మీద, నర్సాపురం రఘురామరాజు అంటే మొత్తం అంటే కీలకమైన అభ్యర్థులు అనుకున్న వాళ్ళందరి మీద కూడా మహిళా అభ్యర్థులను నిలబెట్టడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక అద్భుతమైన మార్పు అనమాట. ఇక పెనుగొండలో మాలగుండ్ల శంకర్ నారాయణను మార్చి ఉషశ్రీ చరణ్ను ఎంపిక చేశారు. పుట్టపర్తి దుడ్డుగుంట శ్రీధర్ రెడ్డిని కొనసాగించారు. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని కొనసాగించారు. కదిరిలో మాత్రం పివి సిద్ధారెడ్డిని తప్పించి బిఎస్ మక్బుల్ అహ్మద్కు ఇచ్చారనమాట. ఇక చిత్తూరు జిల్లాలో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 మార్పులు ఉన్నాయి. తంబాలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని కొనసాగించారు. పీలేరులో చింతల రామచంద్రారెడ్డిని కొనసాగించారు. మదనపల్లిలో మహమ్మద్ నవాజ్ పాషా స్థానంలో నిసార్ అహ్మద్ ఎంపిక చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొనసాగించారు. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయబోతున్న తరుణంలో ఆయన వారసుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఇక్కడ ఫీల్డ్ చేశారనమాట. ఇక తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఆయన కొడుకు భూమన అభినయ్ రెడ్డిని ఎంపిక చేశారు. శ్రీకాళహస్తిలో బియ్యపు మసూదన్ రెడ్డిని కొనసాగిస్తున్నారు. సత్యవేడు ఎస్సీ స్థానంలో కోరెడ్డి ఆదిమూలం స్థానంలో నూకతోటి రాజేష్ ఎంపిక చేశారు. ఇక నగరిలో ఆర్కే రోజా సెల్వమని మంత్రిని కొనసాగిస్తున్నారు. యాక్చువల్గా ఈమెను మారుస్తారనుకున్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే తనకు నమ్మిన పండు కాబట్టి కొనసాగించారనమాట. గంగాధర నెల్లూరులో కె నారాయణ స్వామి ఈయన టీడీపీలోకి వెళ్లడంతో కలాతూర్ కృపాలక్ష్మిని ఎంపిక చేశారు. ఇక చిత్తూరులో ఆరణి శ్రీనివాసులు ఈయన జనసేనలో చేరడంతో మిట్టపల్లి చంద్ర విజయనాథ్ రెడ్డికి ఇక్కడ స్థానం కల్పించారు. పూతలపట్టులో ఎం బాబు స్థానంలో ముదిరేవుల సునీల్ కుమార్కు ఈ స్థానాన్ని కేటాయించారు. పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం బాబునే కొనసాగించారు. పలమనేరులో ఎన్ వెంకటగౌడ ఈయననే కొనసాగించారు. ఆ తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడుకు పోటీగా కృష్ణరాఘవ జయేంద్ర భరత్ గతంలో అంటే చంద్రబాబు మీద సుదీర్ఘ రాజకీయ పోరాటం చేసిన ఆయన తనయుడు భరత్నే ఇక్కడ ఎంపిక చేశారనమాట. సో ఇది వైసీపీకి సంబంధించిన లిస్టు. మొత్తం 80కి పైగా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త అభ్యర్థులను ఎంపిక చేశారనమాట. మొత్తంగా ఈసారి లిస్టులో 15 మంది కొత్త మోహాలను తీసుకొచ్చి ఎంపిక చేశారనమాట. అంటే ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయని వాళ్ళని తీసుకొచ్చి ఎంపిక చేశారనమాట. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సామాజిక సమీకరణాలు. సోషల్ ఇంజనీరింగ్ నేపథ్యంలో మరి ఇవి ఎంతవరకు హిట్ అవుతాయో, గత ఎన్నికల్లో 150 స్థానాలతో ఫ్యాన్ ప్రపంచం ఎట్లయితే వీచిందో మరి ఈసారి ఈ సామాజిక మార్పులు బెడిసికొడతాయా లేకంటే ఈ మార్పులతో మరింత ఘన విజయం సాధిస్తారన్నది రాబోయే రోజుల్లో చూద్దాం. సో ఇది మొత్తానికి జరిగిన మార్పులు.
ఇక డీటెయిల్గా ఇప్పుడు ఎట్లాగూ అంటే వైసీపీకి సంబంధించిన 175 మంది ఎమ్మెల్యేల అభ్యర్థుల లిస్ట్ వచ్చేసింది, 24 మంది ఎంపీల అభ్యర్థుల లిస్ట్ వచ్చేసింది. టీడీపీ అభ్యర్థుల లిస్టు, జనసేన బీజేపీ అభ్యర్థుల లిస్ట్ కనుక పూర్తయితే ఇక ఏ స్థానంలో ఏ అభ్యర్థికి బలాబలాలు ఉన్నాయన్నది మొత్తం బేరీజు వేసే కార్యక్రమంలో భాగంగా జిల్లాల వారీగా, ముఖ్యంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా రాబోయే రోజుల్లో మైరా మీడియా ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఇవ్వబోతుంది. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా.